ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏంటి ఇంత లేట్‌గా చెప్తున్నాను అనుకుంటున్నారా? సారీ ఫర్ ది డిలే అండి. మేమైతే 8థ్ రోజు సెలబ్రేట్ చేసుకున్నాము. మార్నింగే లేసి అమ్మవారికి చీర, బ్యాంగిల్స్, డబ్బులు అండ్ కొన్ని ఫ్రూట్స్ అండ్ ప్రసాదం కూడా చేసి పెట్టాము. ఈ మధ్య ఒక వీడియోలో చూసి ట్రై చేశా లోటస్‌ని ఇలా చేయడం. ఇంట్లోనే ఇలా చిన్నగా పూజ చేసుకున్నాం. దాని తర్వాత వి స్టార్టెడ్ ఆఫ్ టు అవర్ వదినాస్ హోమ్. నేను డెకరేట్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసేసారు. మా ఇంట్లో నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. ఈ మధ్య యూట్యూబ్ లో చూసి కూడా చాలా మంది చేస్తున్నారు విచ్ ఇస్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఈ అన్ని ఐటమ్స్ అయితే మేము నైవేద్యం కోసం అని చేసాము. సో ఇక్కడైతే వరమహాలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. వాయనంకి మేమైతే ప్రతి బేసిక్ ఒక బ్లౌజ్ పీస్, ఆకు ఒక్క, ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్ కూడా ఇచ్చినాము. అండ్ వీడియోలో రికార్డ్ చేయడం మర్చిపోయినాం, బ్యాంగిల్స్ కూడా ఇచ్చాం గైస్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాయనం ఇచ్చేసారు. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పూజారి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఫ్రైడే చేసుకోవాలంట.